సాహిత్యాభిమానులకి స్వాగతం. తెలుగు సాహిత్యంలో, పత్రికా రంగంలో విశిష్ట స్థానం ఉన్న రచయిత, సంపాదకులు, హేతువాది, చందమామను అందరికీ దగ్గర చేసేందుకు చివరి వరకు కృషి చేసిన గొప్ప రచయిత, సాహితీ జగత్తులో కోకుగా ప్రసిద్ధి చెందిన కొడవటిగంటి కుటుంబరావు గారి గురించిన కొన్ని వివరాలను మీరిందులో చూడొచ్చు. కొడవటిగంటి కుటుంబరావు గారు 1909 అక్టోబర్ 28వ తేదీన తెనాలిలో జన్మించారు. 5వ ఏట తండ్రిని, 11వ ఏట తల్లిని కోల్పోయిన కోకు మేనమామ వద్ద పెరిగారు. అన్న వెంకట సుబ్బయ్య, చెల్లెలు అన్నపూర్ణ, తమ్ముడు కృష్ణమూర్తి. అన్న వెంకట సుబ్బయ్య గారు కవి, సాహితీ పత్రిక సంపాదక వర్గానికి చెందినవారు కావడంతో కుటుంబరావు గారిపై చిన్నతనం నుండే సాహిత్య ప్రభావం ఉండేది. తెనాలిలో హైస్కూల్ విద్య పూర్తి చేసుకున్నాక 16వ ఏట గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్, 19వ ఏట విజయనగరం మహారాజా కాలేజ్లో BA ఫిజిక్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత 20వ ఏట బెనారస్ హిందూ యూనివర్సిటీలో MSc ఫిజిక్స్ చదివారు. అయితే ఆ కాలంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం వలన MSc పూర్తి చేయలేకపోయారు. హైస్కూల్ విద్య పూర్తయ్యాక 1925లోనే మెట్టా పద్మావతి గారితో వివాహం జరిగింది. 1929లో బెనారస్ చదువు అనంతరం 1931లో వరంగల్ హనుమకొండల్లో టీచర్గా పనిచేసి ట్యూషన్లు చెప్పి మళ్ళీ తిరిగి తెనాలి చేరుకున్నారు. 1934లో స్వంతంగా ప్రెస్ను స్థాపించి యువ పత్రికను మొదలుపెట్టారు. చక్రపాణి గారితో మైత్రి ఏర్పడింది. ఈ కాలంలోనే వారి మొదటి కథా సంపుటి ప్రచురితమైంది. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణ శాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు గారులతో కలిసి కొన్నాళ్ల పాటు యువ పత్రికను నడిపారు. 1936లో కొంతకాలం వీరాభిమన్య సినిమా తీసే సందర్భంలో బొంబాయిలో ఉన్నారు. 1939లో బాలనాగమ్మ చలనచిత్రానికి స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. అయితే 1940లో భార్య మెట్టా పద్మావతి గారి మరణించడంతో కుమారుడు రామచంద్రరావును బంధువులకు అప్పగించి తెనాలిని విడిచిపెట్టారు. 1940-42 మధ్యకాలంలో ఆంధ్ర వారపత్రిక సంపాదక వర్గంలో చేరారు. అప్పటికే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు గతించడంతో ఆంధ్రపత్రిక శివలెంక శంభుప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడిచేది. ఈ కాలంలో కుటుంబరావు గారు మార్క్స్, క్యాపిటల్ చదివిన ప్రభావంతో మార్క్సిస్ట్ దృక్పథాన్ని అలవర్చుకున్నారు. అయితే ఆంధ్రపత్రిక అవలంబించిన నూతన విధానం వల్ల, కొన్ని మాట పట్టింపుల వల్ల అక్కడ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 1942లో బొంబాయి మెటల్ ఫ్యాక్టరీలో ఫోర్మెన్గా చేరారు. 43లో సిమ్లాలో నేషనల్ క్రియేటివ్ పబ్లిసిటీ యూనిట్లో కాపీ రైటర్గా ఉన్నారు. ఆ తరువాత జైపూర్ మెటల్ ఫ్యాక్టరీలో ఫోర్మెన్గా పనిచేశారు. 1943లోనే అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడినప్పుడు అందులో చేరారు. అలాగే 1970లో శ్రీశ్రీతో పాటు విరసం ఆవిర్భావానికి కృషి చేశారు. 1943లోనే మరలా తిరిగి ఆంధ్రపత్రికలో చేరారు. 45లో మద్రాసు చేరుకున్నాక కొమ్మూరి వరూధిని గారితో వివాహం జరిగింది. 1949లో ఆంధ్ర దినపత్రికకు మారి ఒక చక్కని స్థాయికి ఆంధ్ర దినపత్రికను తీసుకువచ్చారు. 1951లో చక్రపాణి గారి కోరికపై కినిమా పత్రికలో 1 సంవత్సరం పాటు పనిచేశారు. ఆ తరువాత 1952 జనవరిలో చందమామకు సంపాదకత్వం వహించడం మొదలుపెట్టి చివరి శ్వాస వరకు చందమామలోనే కొనసాగారు. ఇవి సంక్షిప్తంగా కొడవటిగంటి కుటుంబరావు గారి గురించిన వివరాలు. ఇక వీరి అభిరుచులు, స్వభావం, జీవనశైలి, రచనాశైలి మొదలైన వాటి గురించి వారి కుమార్తె, ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు స్వర్గీయ శ్రీమతి శాంతసుందరి గారు ఒక వ్యాస రూపంలో పొందుపరిచారు. అది ఇప్పుడు మన కోసం. మా నాన్న పుట్టింది తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో. చదివింది తెనాలి, గుంటూరు, విజయనగరం, కాశీలలో. తెనాలిలో
విద్యార్థి దశలోనే గాంధీ సహాయ నిరాకరణోద్యమం ప్రభావంతో జాతీయ పాఠశాలలో చేరి వడ్రంగం నేర్చుకున్నారు. గ్రంథాలయోద్యమ ప్రభావంతో ప్రాచీన ఆధునిక సాహిత్యం చదివారు. చిన్ననాడే సంగీతం, హోమియోపతి, నాటకాలు, ఫోటోగ్రఫీ లాంటి అభిరుచులు అబ్బాయి. ఉన్నవ ప్రభావానికి లోనై కులభేదాల పట్ల వ్యతిరేకత, వితంతు స్త్రీల పట్ల సానుభూతి పెంచుకున్నారు. అర్థం లేని ఛాందస సాంప్రదాయాల మీద నమ్మకం పోయాక జంధ్యం లాంటివి తీసేశారు. కాశీలో మదన్మోహన్ మాలవీయ జాతీయ భావాలకి, ఆ తర్వాత వామపక్ష భావాలతో ప్రభావితులయ్యారు. పాకీ వాళ్ల వడ్డన తిన్నారు. ఆర్థిక మాంద్యంలో ఆస్తిపాస్తులు పోవటంతో ఎంఎస్సి చదువు ఆగిపోయింది. జీవనోపాధి కోసం మద్రాసు, సిమ్లా, జైపూర్, బొంబాయి నగరాల్లో పలు రకాల పనులు చేశారు. ఫ్యాక్టరీ పనిలో కార్మిక వర్గ జీవితం తెలుసుకున్నారు. సినిమాలకి, పత్రికలకి పనిచేశారు. మా అమ్మని పెళ్లి చేసుకున్నాక మద్రాసులో స్థిరపడి చనిపోయే వరకు చందమామ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన ప్రవృత్తి, వృత్తి ఒకటే. మధ్యతరగతి జీవితాన్ని అనేక కోణాలలో విశ్లేషించారు. సైన్స్ విద్యార్థి కావడంతో వైజ్ఞానిక రచనలను సామాన్య జనం కోసం రాసేవారు. తన శాస్త్రీయ దృక్పథాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. మూఢ విశ్వాసాల నుంచి బయటపడి శాస్త్రీయ దృష్టి అలవరుచుకోవాలని తన వ్యాసాల్లో చెప్పేవారు. ఎన్నో అనువాదాలు కూడా చేశారు. కంప్యూటర్ లేని రోజుల్లోనే దాదాపు 50 ఏళ్ల కాలంలో ఆయన రాసిన దానిలో ఈనాడు లభ్యమవుతున్న సాహిత్యం 12,000 పేజీలకు మించే ఉంది. ఇవి ఆయన నేపథ్యానికి సంబంధించిన విషయాలు. మా తరం పిల్లలం తల్లిదండ్రులంటే భయభక్తులతో పెరిగాం. సామాన్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు తల్లిదండ్రుల్లోని బలహీనతల్ని గమనిస్తారు. అప్పుడు ఆ భయభక్తులు కొంత తగ్గిపోతాయి. కానీ పిల్లలకి తమ మీద గౌరవం ఉండేటట్లు పెంచే తల్లిదండ్రులు వాళ్ళ దృష్టిలో ఎన్నటికీ దిగజారరు. భయం అనేది పోయే అవకాశం ఉంది, కానీ గౌరవం కాలంతో పాటు ఇనుమడిస్తుందే తప్ప తగ్గదు. మా ఇంట్లో అటువంటి వాతావరణమే ఉండేది. అమ్మకి పిల్లలకి మధ్య చనువు ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలకి. నా విషయంలోనూ అదే జరిగింది. ఎక్కడో తప్ప సామాన్యంగా పిల్లలతో తండ్రులు తక్కువగానే మాట్లాడతారు. వాళ్ళు బయట ఎక్కువసేపు గడపడం వల్ల అలా జరుగుతుందేమో. వాళ్ళు పిల్లలతో గడిపే సమయం ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. మా నాన్న సాయంకాలాలు, రాత్రిళ్ళు ఆరుబయట కూర్చుని కథలే కాక ఎన్నో ఆసక్తిని రేకెత్తించే విషయాలని మా స్థాయికి అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఇన్ని విషయాల్లో మాకు ఆసక్తి కలగడానికి అదే కారణమని అనుకుంటాను. విషయ పరిజ్ఞానం, ముఖ్యంగా స్వార్థ ప్రయోజనాలని ఆశించినది, బుద్ధిని మనసుని విశాలం చేస్తుంది అనే విషయాన్ని నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. విజ్ఞానం, సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం పట్ల అభిరుచి మా నాన్న వల్లే ఏర్పడింది. నాకు వీణ నేర్పించారు. వైణిక విద్వాన్ చిట్టిబాబుని విని కొమ్మలో కోయిల పాటలో ఆయన పలికించిన కు అనే శబ్దాన్ని నేను వీణ మీద పలికిస్తే మెచ్చుకునేవారు. ప్రతి సంగీత కచేరీకి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు. నేను ఢిల్లీలో వెళ్ళిన కచేరీల వివరాలు అడిగి తెలుసుకునేవారు. హిందీ భాష నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అమ్మ మా చేత హిందీ పరీక్షలు రాయించేది. నాన్న నన్ను BA హిందీలో చేర్చడమే కాకుండా ఆ సాహిత్యం గురించి ఎన్నో విషయాలు నన్ను అడిగి తెలుసుకునేవారు. ప్రేమ్చంద్ ఆయనకి ఇష్టమైన హిందీ రచయిత. అప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు: హిందీ భాష సాహిత్యం చదువు, కానీ మన సంస్కృతిని మర్చిపోవద్దు. ఆ మాట అని అరశతాబ్దం అయినా అది ఇంకా నాకు గుర్తుండిపోయింది. తర్వాత ఒక 30 ఏళ్లకి ఆయన అన్న మాటలోని అర్థం తెలిసింది. 21వ శతాబ్దంలో మన దేశంలో విదేశీ సంస్కృతి ఎంతలా పాతుకుపోయిందో చూస్తుంటే అది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తన రచనల్ని చదవమని ఎప్పుడూ అనేవారు కాదు. మాకు మా నాన్నకి మధ్య సాహిత్య చర్చలు ఉండేవి కావు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఏనాడు ఇంట్లో కూనిరాగం కూడా తీయరని విన్నాను. ఇది అలాంటిదే. వారసత్వంగా నాకు కొద్దో గొప్ప అబ్బిందని అనుకోవాలి. కాలేజీ విద్యార్థినిగా రాష్ట్ర స్థాయి హిందీ వ్యాసరచన పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. దానిలో భాగంగానే కాశీ, ఢిల్లీ సందర్శించే అవకాశంలో ప్రముఖ హిందీ రచయితలనెందరినో కలుసుకునే అదృష్టం దక్కింది. అది కూడా మా నాన్న వల్లే. ఆయన వెనకాలే నేను వాళ్ళ ఇళ్లకి వెళ్ళాను. మద్రాసుకి వెనక్కి వచ్చాక వాళ్ళందరికీ హిందీలో ఉత్తరాలు రాశాను. నా ఉత్తరానికి జవాబిస్తూ సుప్రసిద్ధ కవి హరివంశరాయ్ బచ్చన్ నా హిందీని మెచ్చుకొని అనువాదాలు విరివిగా చేయమని ప్రోత్సహించారు. అప్పుడు కూడా మా నాన్న తన రచనల్ని అనువదించమని సూచించలేదు. బహుశా మా నాన్న నాకున్న పరిమితులు గ్రహించారనుకుంటా. ఆయనలా నేను జీవితంలో ఎటువంటి ఆటుపోట్లని ఎదుర్కోలేదు. నాది వడ్డించిన విస్తరి. సృజనాత్మక రచయితకి అటువంటి జీవితం ముడిసరుకు. అది నాకు లేదు కదా. మా నాన్న రాసిన ఉభయభ్రష్టుడు నేను అనువదించిన మొట్టమొదటి కథ. దానిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందీ డైరెక్టరేట్ వెంటనే ప్రచురించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ హిందీ ఏకాంకికల అనువాదం నాకు అప్పగించింది. నాన్న బతికుండగా వచ్చిన నా అనువాద గ్రంథం ఇది. నాన్న పొగడును లేదు, తిట్టను లేదు. నేను లిబియాలో ఉంటూ అక్కడ జీవితం గురించి ఆయనకు ఉత్తరాలు రాస్తే అందులోని విషయాలు ప్రచురణకి వనిత మాసపత్రికకి ఇచ్చేవారు. దాన్ని బట్టి ఆయనకి నేను రాసే పద్ధతి నచ్చే ఉండాలి అని అనిపించింది. నాన్న పోయాక ఆయన నవల చదువు సాహిత్య అకాడమీ కోసం హిందీలోకి అనువదించాను. తెలుగు కవితలకు హిందీ అనువాదాలు అరుదుగా వస్తున్నాయని సాహిత్య అకాడమీలో హిందీ సంపాదకులు డాక్టర్ రాఠీ నన్ను కోరటం జరిగింది. తమాషాగా కవిత్వం అంటే నేను పడి చేస్తాను. నాన్నేమో దానికి ఆమడ దూరం ఉండేవారు. అయితే కవిత్వం రాయకపోయినా అందులో అభిరుచి ఉండేది. సాహిర్ అంటే నాకు చాలా ఇష్టమని మేము రికార్డు ప్లేయర్ కొన్న కొత్తలో వచ్చిన తాజ్మహల్ సినిమా రికార్డు కొని తెచ్చారు. సాహిర్ పాటల్లో అర్థం కాకపోయినవి నన్ను అడిగి తెలుసుకునేవారు. నాన్న ఇష్టపడ్డ బకాసుర కథని మిత్రులు తారక రామారావు నాటకంగా రూపొందిస్తే దానిని హిందీలోకి అనువదించాను. అలా అనువాదమే నన్ను చేపట్టింది. దానిని వృత్తిగా చేసుకోలేదు. నాకు నచ్చిన రచనలనే నేను అనువాదం చేస్తాను. కొన్ని నియమాలు నాకు నచ్చవు. నాన్నకు ఉన్నంత స్వేచ్ఛాప్రియత్వం ఉన్నవాళ్ళు నా ఎరికలో లేరు. ఆ స్వేచ్ఛాప్రియత్వం నాకు కూడా అంత కాకపోయినా కొంత అబ్బింది. సమయపాలన విషయంలో నాన్నది విలక్షణమైన పట్టింపు. అన్నీ టైం ప్రకారం జరిగిపోవాలి. ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్పగా విన్నాను. ఆఫీస్ గదిలోకి బాస్ వచ్చినా సరే 5 అయ్యేసరికి ఆయన ఇంటికి బయలుదేరేవారట. మొహమాటం, ఇచ్చకాలు అనేవి తెలియని వ్యక్తి మా నాన్న. నేను మా నాన్న మాత్రమే ఆసక్తి చూపించిన ఇంకో విషయం గురించి చెప్పాలి. ఆ అవసరం ముఖ్యంగా ఇప్పుడుంది. ఎందుకంటే ఈ మధ్యే ఆ విషయం మీదే తెలుగు పత్రికల్లో అనవసరమైన వివాదం లేవదీశారు. ఆయన శైలిలోని భాగమైన అవహేళన, అధిక్షేపహాస్యం, వ్యంగ్యం అర్థం కాక. నేను పెళ్ళయి ఢిల్లీ వెళ్ళాక అక్కడ హిందీ పత్రికల్లో అతీంద్రియ జ్ఞానం గురించి పరిశోధనలు చేసిన ఒక శాస్త్రజ్ఞుడి వ్యాసాలు వస్తుండేవి. అవి నేను చాలా ఆసక్తిగా చదివేదాన్ని. వాటిలో 2 ఏళ్ల పిల్లవాడు తన పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పడం లాంటివి ఉండేవి. ఎప్పటినుంచో మా నాన్నకి అలాంటి విషయాల్లో ఆసక్తి, కుతూహలం ఉండేవన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆ వార్తలు ప్రచురించబడ్డ ఆ పేపర్ కటింగ్స్ ఆయనకు పంపేదాన్ని. ఆయన దగ్గరున్న కొన్ని పుస్తకాలు నేను చదివాను. నాకు తెలిసినంతవరకు మా నాన్నకి చనిపోయే వరకు కొత్త విషయాల్ని తెలుసుకోవాలని, వాటి గురించి దొరికిన సమాచారం అంతా చదవాలని ఉండేది. మన అనుభవాలకి భౌతికవాదంతో కూడిన వివరణల కోసం అన్వేషించేవారు. మా ఇంట్లో గణితం, భౌతిక శాస్త్రం లాంటి విషయాలకు సంబంధించిన
విదేశీ పుస్తకాలే కాక ఈజిప్ట్, మాయా నాగరికతలకి, మానవ జాతి పరిణామానికి సంబంధించిన పుస్తకాలు ఉండేవి. చీమల గురించి, లిపి గురించి పుస్తకాలు ఉండేవి. మాకు మా నాన్న ఎన్ని విషయాల్ని అందుబాటులో ఉంచేవారో అని చెప్పడం కోసమే దీన్ని ప్రస్తావిస్తున్నాను. చివరికి ఎస్పెరాంటో అనే ఒక కొత్త భాషని కనిపెట్టిన ఒక విదేశీయుడు మద్రాసుకు వస్తే ఆయన్ని కలుసుకొని ఆ భాషను నేర్చుకున్నారు. ఎన్ని నేర్చుకున్నా ఆయనకి ఓపెన్ మైండ్ ఉండేది. తనకే అన్నీ తెలుసన్నట్టు మా దగ్గర కూడా ప్రవర్తించేవారు కాదు. ఇతరులు చెప్పింది వినేవారు, చర్చించేవారు, తన అభిప్రాయాలు చెప్పేవారు. అంతేకాని వాటిని రుద్దటానికి ప్రయత్నించేవారు కాదు. ఆ కారణంగానే పత్రికల్లో ఒకరు అది ఆయన గతించి 3 దశాబ్దాలయ్యాక ఆయన నమ్మకాలని, మేధస్సుని విమర్శిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు బాధ వేసినా అదే ధోరణిలో స్పందించడం సబబు కాదని ఊరుకోవలసి వచ్చింది. పిల్లలతోనే స్నేహితుల్లా మెలిగిన మా నాన్న తను రాసే మాటలే వేదవాక్కులని, అందరూ విని తీరాలని అన్నారంటే నాకు నవ్వొస్తుంది. అది అర్థం చేసుకోలేని వాళ్ళని అజ్ఞానులు అనుకోవాల్సిందే. ఏమైనా ఆయన కూతురిగా ఆయనతో 3 దశాబ్దాలకు పైగా గడిపాను. ఆయన రచనలు, వ్యక్తిత్వము వేరువేరు కాదని నాకన్నా గట్టిగా ఎవరూ చెప్పలేరనుకుంటా. మా నాన్న ఒక తీవ్ర స్త్రీవాది. ఆ వాదం సాహిత్యంలో ప్రవేశించడానికి ముందే తన కథ ఆడజన్మలో కొందరు తక్కువ కులాలలో, కొందరు బీదల కడుపున, మరికొందరు ఆడవాళ్లుగా పుడతారు అంటూ వాళ్ల దయనీయమైన స్థితిని వర్ణిస్తారు. అలాగే కొన్ని దశాబ్దాల క్రితమే ఆయన ప్రపంచీకరణ దుష్ఫలితాలని ఊహించారు. తన ఫారెన్ కొలాబరేషన్ అనే గల్పికలో లంక పొగాకు అమ్మే ఒక చిన్న దుకాణదారుని కోకోకోలా సెంటర్ ఎలా మింగేసిందో హృద్యంగా చిత్రీకరించారు. మా నాన్నలో ఉన్న బలహీనతల్ని కూడా చెప్పాలంటే 2 కనిపిస్తున్నాయి నాకు. ఆయనకి ప్రథమ కోపం ఉండేది, కానీ అది ఎంత త్వరగా వచ్చేదో అంతే త్వరగా తగ్గిపోయేది. మనసులో కోపం దాచుకోవడం, తర్వాత దాన్ని కక్కటం ఆయనకి తెలియదు. రెండోది, ఆయనకి డబ్బు కూడబెట్టడం, దాన్ని పెంచడంలో ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. దీన్ని చాలామంది ఆయన బలహీనతగానో చేతకానితనంగానో భావించేవారు. చివరిదాకా చాలా సీదా సాదాగానే బతికారు. అలాగే తన రచనల్ని చదవటం జనం ఎంత త్వరగా మానేస్తే అంత సంతోషిస్తానటంలో ఒక పక్క తన రచనలు తాత్కాలిక ప్రయోజనాలకు సంబంధించినవే అని, ఆ రచనల్లో ప్రస్తావించిన సామాజిక సమస్యలు త్వరలో సమసిపోవాలని ఆయన అనుకున్నట్లు కనబడుతుంది. పేరు ప్రతిష్టలకి, డబ్బుకి వెంపర్లాడకుండా ఉండటం అనేది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నాకు నాన్న మాత్రమే కాదు, గురువు కూడా. ఆయన వ్యక్తిత్వం, మేధస్సు, సాహిత్య కృషి ఒక మహాసముద్రం. అందులో వారసత్వంగా నాకు దక్కింది 1% అనే అనిపిస్తుంది. సూటిగా చెప్పకపోయినా ఎన్నో జీవిత విలువల్ని నేను ఆయన దగ్గరే. మా నాన్న పుట్టింది తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో. చదివింది తెనాలి, గుంటూరు, విజయనగరం, కాశీలలో. తెనాలిలో విద్యార్థి దశలోనే గాంధీ సహాయ నిరాకరణోద్యమం ప్రభావంతో జాతీయ పాఠశాలలో చేరి వడ్రంగం నేర్చుకున్నారు. గ్రంథాలయోద్యమ ప్రభావంతో ప్రాచీన, ఆధునిక సాహిత్యం చదివారు. చిన్ననాడే సంగీతం, హోమియోపతి, నాటకాలు, ఫోటోగ్రఫీ లాంటి అభిరుచులు అబ్బాయి. ఉన్నవ ప్రభావానికి లోనై కులభేదాల పట్ల వ్యతిరేకత, వితంతు స్త్రీల పట్ల సానుభూతి పెంచుకున్నారు. అర్థం లేని ఛాందస సాంప్రదాయాల మీద నమ్మకం పోయాక జంధ్యం లాంటివి తీసేశారు. కాశీలో మదన్మోహన్ మాలవీయ జాతీయ భావాలకి, ఆ తర్వాత వామపక్ష భావాలతో ప్రభావితులయ్యారు. పాకీ వాళ్ల వడ్డన తిన్నారు. ఆర్థిక మాంద్యంలో ఆస్తిపాస్తులు పోవటంతో ఎంఎస్సి చదువు ఆగిపోయింది. జీవనోపాధి కోసం మద్రాసు, సిమ్లా,
జైపూర్, బొంబాయి నగరాల్లో పలు రకాల పనులు చేశారు. ఫ్యాక్టరీ పనిలో కార్మిక వర్గ జీవితం తెలుసుకున్నారు. సినిమాలకి, పత్రికలకి పనిచేశారు. మా అమ్మని పెళ్లి చేసుకున్నాక మద్రాసులో స్థిరపడి చనిపోయే వరకు చందమామ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన ప్రవృత్తి, వృత్తి ఒకటే. మధ్యతరగతి జీవితాన్ని అనేక కోణాలలో విశ్లేషించారు. సైన్స్ విద్యార్థి కావడంతో వైజ్ఞానిక రచనలను సామాన్య జనం కోసం రాసేవారు. తన శాస్త్రీయ దృక్పథాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. మూఢ విశ్వాసాల నుంచి బయటపడి శాస్త్రీయ దృష్టి అలవరుచుకోవాలని తన వ్యాసాల్లో చెప్పేవారు. ఎన్నో అనువాదాలు కూడా చేశారు. కంప్యూటర్ లేని రోజుల్లోనే దాదాపు 50 ఏళ్ల కాలంలో ఆయన రాసిన దానిలో ఈనాడు లభ్యమవుతున్న సాహిత్యం 12,000 పేజీలకు మించే ఉంది. ఇవి ఆయన నేపథ్యానికి సంబంధించిన విషయాలు. మా తరం పిల్లలం తల్లిదండ్రులంటే భయభక్తులతో పెరిగాం. సామాన్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు తల్లిదండ్రుల్లోని బలహీనతల్ని గమనిస్తారు. అప్పుడు ఆ భయభక్తులు కొంత తగ్గిపోతాయి. కానీ పిల్లలకి తమ మీద గౌరవం ఉండేటట్లు పెంచే తల్లిదండ్రులు వాళ్ళ దృష్టిలో ఎన్నటికీ దిగజారరు. భయం అనేది పోయే అవకాశం ఉంది, కానీ గౌరవం కాలంతో పాటు ఇనుమడిస్తుందే తప్ప తగ్గదు. మా ఇంట్లో అటువంటి వాతావరణమే ఉండేది. అమ్మకి పిల్లలకి మధ్య చనువు ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలకి. నా విషయంలోనూ అదే జరిగింది. ఎక్కడో తప్ప సామాన్యంగా పిల్లలతో తండ్రులు తక్కువగానే మాట్లాడతారు. వాళ్ళు బయట ఎక్కువసేపు గడపడం వల్ల అలా జరుగుతుందేమో. వాళ్ళు పిల్లలతో గడిపే సమయం ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. మా నాన్న సాయంకాలాలు, రాత్రిళ్ళు ఆరుబయట కూర్చుని కథలే కాక ఎన్నో ఆసక్తిని రేకెత్తించే విషయాలని మా స్థాయికి అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఇన్ని విషయాల్లో మాకు ఆసక్తి కలగడానికి అదే కారణమని అనుకుంటాను. విషయ పరిజ్ఞానం, ముఖ్యంగా స్వార్థ ప్రయోజనాలని ఆశించినది, బుద్ధిని మనసుని విశాలం చేస్తుంది అనే విషయాన్ని నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. విజ్ఞానం, సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం పట్ల అభిరుచి మా నాన్న వల్లే ఏర్పడింది. నాకు వీణ నేర్పించారు. వైణిక విద్వాన్ చిట్టిబాబుని విని కొమ్మలో కోయిల పాటలో ఆయన పలికించిన కూ అనే శబ్దాన్ని నేను వీణ మీద పలికిస్తే మెచ్చుకునేవారు. ప్రతి సంగీత కచేరీకి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు. నేను ఢిల్లీలో వెళ్ళిన కచేరీల వివరాలు అడిగి తెలుసుకునేవారు. హిందీ భాష నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అమ్మ మా చేత హిందీ పరీక్షలు రాయించేది. నాన్న నన్ను BA హిందీలో చేర్చడమే కాకుండా ఆ సాహిత్యం గురించి ఎన్నో విషయాలు నన్ను అడిగి తెలుసుకునేవారు. ప్రేమ్చంద్ ఆయనకి ఇష్టమైన హిందీ రచయిత. అప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు: హిందీ భాష, సాహిత్యం చదువు, కానీ మన సంస్కృతిని మర్చిపోవద్దు. ఆ మాట అని అరశతాబ్దం అయినా అది ఇంకా నాకు గుర్తుండిపోయింది. తర్వాత ఒక 30 ఏళ్లకి ఆయన అన్న మాటలోని అర్థం తెలిసింది. 21వ శతాబ్దంలో మన దేశంలో విదేశీ సంస్కృతి ఎంతలా పాతుకుపోయిందో చూస్తుంటే అది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తన రచనల్ని చదవమని ఎప్పుడూ అనేవారు కాదు. మాకు మా నాన్నకి మధ్య సాహిత్య చర్చలు ఉండేవి కావు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఏనాడు ఇంట్లో కూనిరాగం కూడా తీయరని విన్నాను. ఇది అలాంటిదే. వారసత్వంగా నాకు కొద్దో గొప్ప అబ్బిందని అనుకోవాలి. కాలేజీ విద్యార్థినిగా రాష్ట్రస్థాయి హిందీ వ్యాసరచన పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. దానిలో భాగంగానే కాశీ, ఢిల్లీ సందర్శించే అవకాశంలో ప్రముఖ హిందీ రచయితలను ఎందరినో కలుసుకునే అదృష్టం దక్కింది. అది కూడా మా నాన్న వల్లే. ఆయన వెనకాలే నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. మద్రాసుకి వెనక్కి వచ్చాక వాళ్ళందరికీ హిందీలో ఉత్తరాలు రాశాను. నా ఉత్తరానికి జవాబిస్తూ సుప్రసిద్ధ కవి హరివంశరాయ్ బచ్చన్ నా హిందీని మెచ్చుకొని అనువాదాలు విరివిగా చేయమని ప్రోత్సహించారు. అప్పుడు కూడా మా నాన్న తన రచనల్ని అనువదించమని సూచించను కూడా సూచించలేదు. బహుశా
మా నాన్న నాకున్న పరిమితులు గ్రహించారనుకుంటా. ఆయనలా నేను జీవితంలో ఎటువంటి ఆటుపోట్లని ఎదుర్కోలేదు. నాది వడ్డించిన విస్తరి. సృజనాత్మక రచయితకి అటువంటి జీవితం ముడిసరుకు. అది నాకు లేదు కదా. మా నాన్న రాసిన ఉభయభ్రష్టుడు నేను అనువదించిన మొట్టమొదటి కథ. దానిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందీ డైరెక్టరేట్ వెంటనే ప్రచురించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ హిందీ ఏకాంకికల అనువాదం నాకు అప్పగించింది. నాన్న బతికుండగా వచ్చిన నా అనువాద గ్రంథం ఇది. నాన్న పొగడును లేదు, తిట్టను లేదు. నేను లిబియాలో ఉంటూ అక్కడ జీవితం గురించి ఆయనకు ఉత్తరాలు రాస్తే అందులోని విషయాలు ప్రచురణకి వనిత మాసపత్రికకి ఇచ్చేవారు. దాన్ని బట్టి ఆయనకి నేను రాసే పద్ధతి నచ్చే ఉండాలి అని అనిపించింది. నాన్న పోయాక ఆయన నవల చదువు సాహిత్య అకాడమీ కోసం హిందీలోకి అనువదించాను. తెలుగు కవితలకు హిందీ అనువాదాలు అరుదుగా వస్తున్నాయని సాహిత్య అకాడమీలో హిందీ సంపాదకులు డాక్టర్ రాఠీ నన్ను కోరటం జరిగింది. తమాషాగా కవిత్వం అంటే నేను పడి చేస్తాను. నాన్నేమో దానికి ఆమడ దూరం ఉండేవారు. అయితే కవిత్వం రాయకపోయినా అందులో అభిరుచి ఉండేది. సాహిర్ అంటే నాకు చాలా ఇష్టమని మేము రికార్డు ప్లేయర్ కొన్న కొత్తలో వచ్చిన తాజ్మహల్ సినిమా రికార్డు కొని తెచ్చారు. సాహిర్ పాటల్లో అర్థం కాకపోయినవి నన్ను అడిగి తెలుసుకునేవారు. నాన్న ఇష్టపడ్డ బకాసుర కథని మిత్రులు తారక రామారావు నాటకంగా రూపొందిస్తే దానిని హిందీలోకి అనువదించాను. అలా అనువాదమే నన్ను చేపట్టింది. దానిని వృత్తిగా చేసుకోలేదు. నాకు నచ్చిన రచనలనే నేను అనువాదం చేస్తాను. కొన్ని నియమాలు నాకు నచ్చవు. నాన్నకు ఉన్నంత స్వేచ్ఛాప్రియత్వం ఉన్నవాళ్ళు నా ఎరికలో లేరు. ఆ స్వేచ్ఛాప్రియత్వం నాకు కూడా అంత కాకపోయినా కొంత అబ్బింది. సమయపాలన విషయంలో నాన్నది విలక్షణమైన పట్టింపు. అన్నీ టైం ప్రకారం జరిగిపోవాలి. ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్పగా విన్నాను. ఆఫీస్ గదిలోకి బాస్ వచ్చినా సరే 5 అయ్యేసరికి ఆయన ఇంటికి బయలుదేరేవారట. మొహమాటం, ఇచ్చకాలు అనేవి తెలియని వ్యక్తి మా నాన్న. నేను మా నాన్న మాత్రమే ఆసక్తి చూపించిన ఇంకో విషయం గురించి చెప్పాలి. ఆ అవసరం ముఖ్యంగా ఇప్పుడుంది. ఎందుకంటే ఈ మధ్యే ఆ విషయం మీదే తెలుగు పత్రికల్లో అనవసరమైన వివాదం లేవదీశారు. ఆయన శైలిలోని భాగమైన అవహేళన, అధిక్షేపహాస్యం, వ్యంగ్యం అర్థం కాక. నేను పెళ్ళయి ఢిల్లీ వెళ్ళాక అక్కడ హిందీ పత్రికల్లో అతీంద్రియ జ్ఞానం గురించి పరిశోధనలు చేసిన ఒక శాస్త్రజ్ఞుడి వ్యాసాలు వస్తుండేవి. అవి నేను చాలా ఆసక్తిగా చదివేదాన్ని. వాటిలో 2 ఏళ్ల పిల్లవాడు తన పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పడం లాంటివి ఉండేవి. ఎప్పటినుంచో మా నాన్నకి అలాంటి విషయాల్లో ఆసక్తి, కుతూహలం ఉండేవన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆ వార్తలు ప్రచురించబడ్డ ఆ పేపర్ కటింగ్స్ ఆయనకు పంపేదాన్ని. ఆయన దగ్గరున్న కొన్ని పుస్తకాలు నేను చదివాను. నాకు తెలిసినంతవరకు మా నాన్నకి చనిపోయే వరకు కొత్త విషయాల్ని తెలుసుకోవాలని, వాటి గురించి దొరికిన సమాచారం అంతా చదవాలని ఉండేది. మన అనుభవాలకి భౌతికవాదంతో కూడిన వివరణల కోసం అన్వేషించేవారు. మా ఇంట్లో గణితం, భౌతిక శాస్త్రం లాంటి విషయాలకు సంబంధించిన విదేశీ పుస్తకాలే కాక ఈజిప్ట్, మాయా నాగరికతలకి, మానవజాతి పరిణామానికి సంబంధించిన పుస్తకాలు ఉండేవి. చీమల గురించి, లిపి గురించి పుస్తకాలు ఉండేవి. మాకు మా నాన్న ఎన్ని విషయాల్ని అందుబాటులో ఉంచేవారో అని చెప్పడం కోసమే దీన్ని ప్రస్తావిస్తున్నాను. చివరికి ఎస్పెరాంటో అనే ఒక కొత్త భాషని కనిపెట్టిన ఒక విదేశీయుడు మద్రాసుకు వస్తే ఆయన్ని కలుసుకొని ఆ భాషను నేర్చుకున్నారు. ఎన్ని నేర్చుకున్నా ఆయనకి ఓపెన్ మైండ్ ఉండేది. తనకే అన్నీ తెలుసన్నట్టు మా దగ్గర కూడా ప్రవర్తించేవారు కాదు. ఇతరులు చెప్పింది వినేవారు, చర్చించేవారు, తన అభిప్రాయాలు చెప్పేవారు. అంతేకాని వాటిని రుద్దటానికి ప్రయత్నించేవారు కాదు. ఆ కారణంగానే పత్రికల్లో ఒకరు అది ఆయన గతించి
3 దశాబ్దాలయ్యాక ఆయన నమ్మకాలని మేధస్సుని విమర్శిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు బాధ వేసినా అదే ధోరణిలో స్పందించడం సబబు కాదని ఊరుకోవలసి వచ్చింది. పిల్లలతోనే స్నేహితుల్లా మెలిగిన మా నాన్న తను రాసే మాటలే వేదవాక్కులని అందరూ విని తీరాలని అన్నారంటే నాకు నవ్వొస్తుంది. అది అర్థం చేసుకోలేని వాళ్ళని అజ్ఞానులు అనుకోవాల్సిందే. ఏమైనా ఆయన కూతురిగా ఆయనతో 3 దశాబ్దాలకు పైగా గడిపాను. ఆయన రచనలు వ్యక్తిత్వము వేరువేరు కాదని నాకన్నా గట్టిగా ఎవరూ చెప్పలేరనుకుంటా. మా నాన్న ఒక తీవ్ర స్త్రీవాది. ఆ వాదం సాహిత్యంలో ప్రవేశించడానికి ముందే తన కథ ఆడజన్మలో కొందరు తక్కువ కులాలలో, కొందరు బీదల కడుపున, మరికొందరు ఆడవాళ్లుగా పుడతారు అంటూ వాళ్ల దయనీయమైన స్థితిని వర్ణిస్తారు. అలాగే కొన్ని దశాబ్దాల క్రితమే ఆయన ప్రపంచీకరణ దుష్ఫలితాలని ఊహించారు. తన ఫారెన్ కొలాబరేషన్ అనే గల్పికలో లంక పొగాకు అమ్మే ఒక చిన్న దుకాణదారుని కోకోకోలా సెంటర్ ఎలా మింగేసిందో హృద్యంగా చిత్రీకరించారు. మా నాన్నలో ఉన్న బలహీనతల్ని కూడా చెప్పాలంటే 2 కనిపిస్తున్నాయి నాకు. ఆయనకి ప్రథమ కోపం ఉండేది, కానీ అది ఎంత త్వరగా వచ్చేదో అంతే త్వరగా తగ్గిపోయేది. మనసులో కోపం దాచుకోవడం, తర్వాత దాన్ని కక్కటం ఆయనకి తెలియదు. రెండోది, ఆయనకి డబ్బు కూడబెట్టడం, దాన్ని పెంచడంలో ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. దీన్ని చాలామంది ఆయన బలహీనతగానో చేతకానితనంగానో భావించేవారు. చివరిదాకా చాలా సీదా సాదాగానే బతికారు. అలాగే తన రచనల్ని చదవటం జనం ఎంత త్వరగా మానేస్తే అంత సంతోషిస్తానటంలో ఒక పక్క తన రచనలు తాత్కాలిక ప్రయోజనాలకు సంబంధించినవే అని, ఆ రచనల్లో ప్రస్తావించిన సామాజిక సమస్యలు త్వరలో సమసిపోవాలని ఆయన అనుకున్నట్లు కనబడుతుంది. పేరు ప్రతిష్టలకి డబ్బుకి వెంపర్లాడకుండా ఉండటం అనేది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నాకు నాన్న మాత్రమే కాదు, గురువు కూడా. ఆయన వ్యక్తిత్వం, మేధస్సు, సాహిత్య కృషి ఒక మహాసముద్రం. అందులో వారసత్వంగా నాకు దక్కింది 1% అనే అనిపిస్తుంది. సూటిగా చెప్పకపోయినా ఎన్నో జీవిత విలువల్ని నేను ఆయన దగ్గరే, ఆయన్ని గమనిస్తూనే నేర్చుకున్నాను. ఇవి కొడవటిగంటి కుటుంబరావు గారి అభిరుచులు, వారి స్వభావం, తండ్రితో వారికి గల అనుబంధం గురించి శాంతసుందరి గారు పొందుపరిచిన కొన్ని విషయాలు. ఇప్పుడిక వారి రచనా శైలి మొదలైన విషయాల గురించి ఏం చెప్పారో చూద్దాం. కుటుంబరావు రచనల గురించి కాత్యాయని విద్మహే, కుటుంబరావు రచనల్లో భావుకత కంటే ఆలోచనా తీవ్రత ఎక్కువ, కథల ఇతివృత్త నిర్మాణంలో, పాత్రల ప్రవృత్తులను వర్ణించడంలో ఆ ధోరణే కనబడుతుంది అంటారు. అయినప్పటికీ ఆయన రచనలు తెలుగువారి జీవితాన్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి, విలువైన అనుభవాన్ని తెలియజేసేవిగా ఉంటాయి. ఆయన కథల్లో ఛాందసవాద వ్యతిరేకత, సంస్కరణవాదము కథావస్తువుతో చాలా సహజంగా అల్లుకొని ఉంటాయి. రాజకీయాల గురించి ఆయన దృక్పథం విప్లవాత్మకమైనది, ముఖస్థుతికి, భట్రాజు పొగడ్తలకి వ్యతిరేకి. ఇవన్నీ ఆయన సాహిత్యంలోనూ ప్రతిబింబించాయి. ఆయన వచనం చాలా నిర్దిష్టంగా ఉంటుంది. అనవసరపు సంభాషణ కానీ పదం కానీ ఎక్కడా కనిపించవు. కథా వస్తువుకి, శైలికి, శిల్పానికి సమానమైన ప్రాముఖ్యత ఇచ్చిన రచయిత కొడవటిగంటి కుటుంబరావు. చెప్పే విషయంలోనూ చెప్పే పద్ధతిలోనూ 100% స్పష్టత కలిగి ఉండటం ఆయన శైలిలోని ప్రత్యేకత. అదేవిధంగా పాఠకుడి తెలివితేటల మీద ఆయనకు అపారమైన నమ్మకం. అందుకే అరటిపండు ఒలిచినట్టు అన్నీ తానే చెప్పకుండా పాఠకుడినే ఆలోచించమంటారు. పాఠకులు కొడవటిగంటి కుటుంబరావు రచనా శైలిని రష్యన్ రచయిత చెఖోవ్ శైలితో పోల్చేవారు. ఎంతో తెలుగుతనం ఉట్టిపడే ఆయన రచనల మీద విదేశీ సాహిత్య ప్రభావం శైలిపరంగా ఉందనే అనుకోవాలి. దాన్ని చాలా సహజంగా తెలుగు కథల్లో మలచడం ఆయన ప్రతిభకి తార్కాణం. కుటుంబరావు శైలి సూటిగా ఉంటుంది.
రచయిత మనసులోని ఆవేశకావేశాలు, రచయిత మధ్యలో జోక్యం కలిగించుకోవటం ఎక్కడా కనబడవు. పాత్రల స్వభావము, ప్రవర్తన జీవితంలోలాగే ఉంటాయి తప్ప ఎక్కడా అసహజంగా ఉండవు. అదేవిధంగా పాత్రల ప్రవర్తన గురించి రచయిత సంజాయిషి ఇచ్చుకోవడం ఉండదు. రచయిత ఎవరి పక్షాన ఉండడు. కానీ తన రచనల ద్వారా పాఠకుల సామాజిక చైతన్యం పెరగాలని, వాళ్లలోని సంస్కారం మేల్కోవాలని ఆశించడం కనబడుతుంది. పరోక్షంగా రచయిత ఈ లక్ష్యాన్ని ఆశిస్తాడు. ఆదర్శాన్ని సూచించి వదిలేస్తాడు, ఉపన్యాసాలివ్వడు. అందుకే ఆయన నా రచనల్ని పాఠకులు ఎంత త్వరగా చదవటం మానేస్తే నేనంత సంతోషిస్తాను అంటారు. అంటే ఆయన ఏ సంస్కరణలు జరగాలనుకుని కథలు రాశాడో అవి కనుక సమాజంలో జరిగితే ఇక తన కథలు పనికి రాకుండా పోతాయని, వాటిని చదవవలసిన అవసరం ఇక ఉండదని ఆయన అభిప్రాయం. తన రచనల ద్వారా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. నేను కథలు ఎలా వ్రాస్తాను అనే వ్యాసంలో ఆయన తన రచనా శైలి, శిల్పం గురించి చెబుతూ, నేను కూడా మొదట్లో కథాశిల్పానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చేవాణ్ణి. టెక్నిక్ బాగుంటే కథలో ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అనుకునేవాణ్ణి. శిల్పానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ నాకు నా పరిసరాలకు గల సంబంధాన్ని విధిగా గుర్తించాల్సి వచ్చింది అంటారు. అరటిపండు వలిచినట్ల అన్నీ రచయితే చెప్పేయకూడదని, పాఠకుడి ఆలోచనని రేకెత్తించి వదిలేయాలని ఆయన పూర్తిగా నమ్మేవారు. అలాగే కథా శిల్పానికి, నవలా శిల్పానికి గల తేడాను వివరిస్తూ, ఒకే సంఘటనని చిత్రించేది చిన్న కథ అని, ఒక జీవిత భాగాన్ని చిత్రించేది నవల అని అంటూ, రాసే పద్ధతిలో ఆ తేడాని రచయిత పాటించాలని అంటారు. కథారచనలు చేయదలిచిన వారు విరివిగా కథలు చదవాలని, శిల్పం అనేది కూడా పరిచయం వల్ల లభ్యం అవుతుందని ఆయన అంటారు. కుటుంబరావు రచనల్లో కథా వస్తువు, శైలి, శిల్పం విడదీయడానికి వీలు లేకుండా పెనవేసుకొని సమానమైన ప్రాముఖ్యతని కలిగి ఉండడం కనిపిస్తుంది. పాలగుమ్మి పద్మరాజు గారితో 1953 ఫిబ్రవరి 12వ తేదీన ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన చర్చలో కుటుంబరావు కథారచన గురించి, శిల్పం గురించి ప్రస్తావిస్తూ ఒకచోట ఇలా అంటారు: రచయితకు సంఘ సమస్యల్ని గురించి ఉండే విశ్వాసాలు నేరుగా రచనలో పెట్టడానికి అవకాశం లేదు. రచన ఎప్పుడూ జీవితం నుంచి రావాల్సిందే గాని సిద్ధాంతాల నుంచి వచ్చే అవకాశం లేదు. ఆయన అవతల వ్యక్తిని ఒప్పించటం, బలవంతంగా తనతో ఏకీభవించమని అనటం ఎప్పుడూ చేయలేదు. పైగా సహేతుకంగా ఎవరైనా ఆయన అభిప్రాయాలు తప్పని నిరూపిస్తే ఆయనకి ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు సరికదా. అటువంటి చర్చలంటే ఎంతో ఆసక్తి కనపరిచేవారు. ప్రచురితమైన వారి లేఖలు ఈ విషయానికి మంచి సాక్ష్యాలు. మూఢ విశ్వాసాలని పట్టుకు వేలాడుతూ మూర్ఖంగా వాదించేవారంటే మాత్రం ఆయనకి తగని చిరాకు. సంస్కృతి వ్యాసాలలోని ఒక వ్యాసంలో ఆయన ఇలా అంటారు: మూఢ విశ్వాసాల నుంచి బయటపడని జాతికి భౌతిక దృష్టి లేదని వేరే చెప్పనవసరం లేదు. భౌతిక దృష్టి లోపించిన జాతి వెనకబడి ఉండక తప్పదు. చదువుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఆయనకి చాలా హాబీలు ఉండేవి. సంగీతం, ఫోటోగ్రఫీ వాటిలో ముఖ్యమైనవి. హార్మోనియం మీద, దిల్ రుబా మీద తను ఉత్తర భారతదేశంలోనూ బొంబాయిలోనూ ఉన్నప్పుడు విని నేర్చుకున్న పాటలు పాడుతూ వాయించుకునేవారు. గ్రామ్ఫోన్ ఉండేది, రికార్డులుండేవి. కర్ణాటక సంగీతం అన్నా అంతే ఇష్టం. ఫోటోగ్రఫీ అంటే విపరీతమైన ఇష్టం. ఈనాటికి గత 60-65 ఏళ్లకు ముందు నుంచి ఆయన పోయే వరకు తీసిన ఫోటోలున్నాయి. తనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంత జిడ్డు మొహాలతో ఉన్నా పట్టించుకోకుండా ఫోటోలు తీసేవారు. ఆయన తీసిన ఫోటోలు కూడా అందుకే జీవితానికి దగ్గరగా ఉండేవి. ఇవి కాక తోట పని అంటే ఆయనకి భలే సరదా. పిల్లలు పెళ్ళిళ్ళయి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయినా కుళాయిలో నీళ్లు పట్టి మొక్కలకి పోసేవారు. 1979లో అలా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా ఒక కాలు, ఒక చెయ్యి వణకటం మొదలుపెట్టాయి. ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన హోమియో వైద్యం చేసుకునేవారు, ఇతరులకు కూడా చేసేవారు.
హోమియో వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, మందులు పెట్టెలు ఉండేవి. ఇంగ్లీష్ వైద్యం అంటే అంతగా నచ్చేది కాదు. కానీ పక్షపాతమేమో అనే భయంతో ఆసుపత్రిలో చేర్చక తప్పలేదు. అక్కడ డాక్టర్లు ఆయనకి వైద్యం చేశారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తూ ఆసుపత్రి సిబ్బందితో, రోగంతో వచ్చినప్పుడు నడిచి వచ్చాను, మీరు వైద్యం చేశాక వీల్ చైర్లో పంపుతున్నారు అని తన సహజ వ్యంగ్య ధోరణిలో నవ్వుతూ అన్నారు. 1980 ఆగస్టు 17వ తేదీన ఆయనకి పోస్ట్లో ఎవరో పంపిన వెదురు గింజలు అందాయి. మధ్యాహ్నం వాటిని ఒక తొట్టెలో స్వయంగా పాతి నీళ్లు పోశారు. అదే రోజు సాయంకాలం 7 గంటల తర్వాత ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. హఠాత్తుగా సంభవించిన ఆ మరణం నుంచి తేరుకుని చూసేసరికి ఆ తొట్టెలో మొలకలు వచ్చి ఉన్నాయి. పని మనిషి మొక్కలన్నిటికీ నీళ్లు పోసేది. అప్పుడు వాటిని తొట్టెలో నుంచి తీసి కాంపౌండ్లో ఒక మూల పాతించాం. ఆ వెదురు పొద కాలక్రమాన ఏపుగా పెరిగింది. ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో మిగిలిన ఆయన అస్థికల్ని ఆ వెదురు పొద మొదట్లోనే పాతిపెట్టించాం. ఆయనకి పెన్నులు కూడబెట్టమంటే ఎంతో సరదా. ఎవరి దగ్గరైనా మంచి పెన్ను కనిపిస్తే, ఈ పెన్ను చాలా బాగుందే అనేవారు. అవతల వ్యక్తికి ఆయన మీద అభిమానం ఉంటే వెంటనే పెన్ను తీసి ఆయనకి ఇచ్చేసేవారు. రాసేటప్పుడు గుండెల కింద దిండు పెట్టుకుని బోర్లా పడుకుని రాసేవారు. బల్ల, కుర్చీ ఇలాంటివేవి అవసరం అయ్యేవి కావు. కూర్చుని రాసినంత హాయిగాను ఆ భంగిమలో ఆయన రాయడం చూసి మేము ఆశ్చర్యపడేవాళ్ళం. మా చిన్నతనంలో మాకు ఆయన వంట చేయడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇంకే ఇంట్లోనూ మగవాళ్ళు వంట చేయటం మేము చూడలేదు. వంట చేయటం రిలాక్సేషన్గా ఉంటుందని అంటూ ఉండేవారు. ఉత్తర భారతదేశపు కూరలు, రకరకాల శాండ్విచ్లు చేసేవారు. ఒక్కోసారి రోట్లో పచ్చడి కూడా నూరేవారు. ఏ పనైనా ఎవరైనా చేయవచ్చు అనేది ఆయన నమ్మేవారు. అదేవిధంగా ఆఫీస్లో తన పై వాళ్ళకి కింది వాళ్ళకి సమంగా గౌరవం చూపించేవారు. ఆఫీస్ బాయ్తోనూ కారు డ్రైవర్తోనూ సరదాగా మాట్లాడేవారు. ఆఫీస్ కారు ఆయన కోసం వచ్చేది. కారంతా ఖాళీగా ఉన్నా ఆయన డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చునేవారు. హేతువాదిగా మారకముందు ఆయన కట్టు బొట్టు బహుశా ఆలోచన ధోరణి కూడా సంప్రదాయంగానే ఉండేవి. మాతో ఒకసారి తన చిన్నప్పటి అనుభవాలు పంచుకుంటూ, తను ఎంతో గౌరవించే ఒక పెద్ద మనిషి దారిలో కనబడి ఎక్కడికి వెళ్తున్నావని అడిగారని, గుడికి అని చెప్పగానే ఏమిటి నువ్వు గుడికి వెళ్తున్నావా అన్నారని, ఆయన అలా అనేసరికి కుటుంబరావుకి ఏదోలా అనిపించి ఆయన అలా ఎందుకన్నాడని ఆలోచిస్తూ ఉండిపోయానని, గుడికి వెళ్ళటం మానేశానని చెప్పారు. గుడికి వెళ్ళటం అవసరమనో వెళ్ళొద్దు అనో చెప్పకుండానే ఆ పెద్ద మనిషి కుటుంబరావు మనసులో మార్పు తీసుకురాగలిగారు. కాలక్రమాన జంధ్యాన్ని, పెంచుకొని ముడివేసిన జుట్టుని తీసిపారేసి పాత ఛాందస భావాల్ని వదిలేసి హేతువాదిగా మారారు. ఆ తర్వాత కార్ల్ మార్క్స్ని చదివాక మరింత పరిపక్వత చెంది అభ్యుదయవాదిగాను, ఆ తర్వాత విరసం సభ్యుడిగాను మారారు. ఆలోచించటం, అన్వేషించటం, ప్రశ్నించటం ఆయన వ్యక్తిత్వంలో అంతర్లీనంగా చోటు చేసుకుని రోజువారీ జీవితంలోనూ రచనల్లోనూ కూడా భాగంగా మారాయి. తాను నమ్మిన సిద్ధాంతాలని మనస్ఫూర్తిగా నమ్ముతూనే ఎప్పటికప్పుడు వాటిని పునఃపరిశీలించుకుంటూ ఏ రోజుకు ఆ రోజు కొత్త విషయాలని తెలుసుకోవాలనే అపారమైన జిజ్ఞాస ఆయన వ్యక్తిత్వంలోని అతి ముఖ్యమైన భాగం. చివరికి ఆగస్టు 17వ తేదీ 1980లో ఆయన చనిపోయే ముందు పుస్తకం చదువుతూ నిద్ర ముంచుకొచ్చేసరికి చదువుతున్న పేజీలో గుర్తుగా తన కళ్ళజోడుని మడిచి ఉంచి కునుకు తీశారు. ఆ కునుకు నుంచి ఆయన మళ్ళీ మేలుకోలేదు. చదువుతున్న పేజీలోనే ఆగిపోయారు. కానీ ఆయన పోయాక ఆయన ఆఫీసుకు తీసుకెళ్లే బ్యాగులో కొన్ని ఉత్తరాలు, వ్యాసాలు దొరికాయి. అలాగే ఆ తర్వాత 3 నెలలకి సరిపడే కథల్ని చందమామ కోసం తయారు చేసి ఉంచారు. రచయితలకి సాధారణంగా ఉండే బలహీనతలు, పోజులు, మూడ్సు లేని సాదా సీదా వ్యక్తి కొడవటిగంటి కుటుంబరావు. రచయితగా ఎంత గొప్పవారో
వ్యక్తిగా కూడా ఆయన అంతే గొప్పవారు. ఇవి కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి వారి కుమార్తె స్వర్గీయ శ్రీమతి శాంతసుందరి గారు రాసిన వ్యాసంలో కొన్ని ముఖ్య విషయాలు. చివరిగా కొడవటిగంటి కుటుంబరావు గారు మరణించినప్పుడు చందమామ వారు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రకటించిన ఒక చిన్న వ్యాసం. దాదాపు 30 సంవత్సరాలుగా చందమామ సంపాదక వర్గంలో ముఖ్యుడిగా ఉంటూ చందమామ అభివృద్ధికి దోహదం చేసిన సుప్రసిద్ధ రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు చందమామను, అసంఖ్యాక పాఠకులను, అభిమానులను, మిత్రులను, బంధువర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రచయితగా తెలుగుదేశంలో కుటుంబరావు ఎంతటి సుప్రసిద్ధులో వేరుగా తెలియజేయనవసరం లేదు. కథకుడిగా, విమర్శకుడిగా, వ్యాస నవలా రచయితగా ఆయన సాధించిన ఖ్యాతి పాఠకలోకానికి సుపరిచితమే. అయితే మహారచయితగా తన అనుభవాన్ని రంగరించి చక్కని తేలిక భాషలో చందమామ పాఠకులకు ఆయన చెప్పిన వేలాది కథలు బాల సాహిత్యంలో ఆణిముత్యాలు. తన విశ్వాసాలు, నమ్మకాలు ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి సేకరించి అందజేసిన ప్రాచీన ఇతిహాసాలు, పౌరాణిక గాథలు, ఆ శైలి మరవరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి తన శైలితో పాఠక లోకాన్ని, తక్కిన పత్రికలను ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు. చందమామలో ఎవరు ఏ కథ రాసినా ఆ కథకు మెరుగులు దిద్ది అందం తెచ్చి చదివింపచేసిన ఘనత ఆయనదే. చందమామ కోల్పోయినట్టే అసంఖ్యాక పాఠకులు కూడా శ్రీ కుటుంబరావు తేట తెలుగు తేలిక శైలిని కోల్పోవడం దురదృష్టకరమైన విషయం. వ్యక్తిగా కూడా ఆయన అంతటి ఉన్నతుడు, నిజమైన సహృదయుడు. ఇన్నేళ్ల సహవాసం తర్వాత తన పితృతుల్యుని చందమామ పోగొట్టుకున్నది. ఆ ఆత్మబంధువుకు, మహామనీషికి చందమామ మనసారా తన శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. ఇవి ప్రముఖ రచయిత, సంపాదకులు శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి కొన్ని విశేషాలు, వారి కుమార్తె స్వర్గీయ శ్రీమతి శాంతసుందరి గారు అందించిన కొన్ని సంగతులు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.